హాయ్. ట్రంప్ ఫిబ్రవరిలో ఆఫీస్ని టేక్ ఓవర్ చేసుకున్నాక వైట్ హౌస్ని ఇండియా మీద చాలా శాంక్షన్స్ పెట్టాడు. అంటే టారిఫ్లు పెంచడము, ఇండియన్ ఇంపోర్ట్స్ మెయిన్గా వచ్చేటప్పటికి ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ ఇష్యూ ఏంటి అంటే వరల్డ్ మొత్తంలో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ బాస్మతి రైస్. అందులో యుఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక ప్రోపగండాని రేస్ చేసింది. ఇండియా వాళ్ళు చీప్ రేట్కి బాస్మతి రైస్ని యుఎస్కి పంపిస్తున్నారు, దాంతో యుఎస్లో ఉన్న ఫార్మర్స్కి రెవెన్యూ లాస్ వస్తుంది అని చెప్పేసి ఒక యాంటీ ఇండియా సెంటిమెంట్ని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బయటికి తీసుకురావడం జరిగింది. దాంతో చాలా పెద్ద రచ్చ అనేది జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, ఇంత చీప్ రేట్కి తీసుకొస్తున్నప్పుడు యుఎస్ వాళ్ళు ఏం చేశారు, ఒక 22 కార్గో షిప్స్ని ఇండియాకి పంపించారు. దేనికోసము, బాస్మతి రైస్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడ అసలైన ట్విస్ట్, ఇండియా యుఎస్కి మైండ్ బ్లాక్ అయ్యే ఒక ట్విస్ట్ ఇచ్చింది. అదేంటి అంటే ఇండియా పాత రేట్స్కి మేము రైస్ ఇవ్వలేము, ఇప్పటి నుంచి మీకు రైస్ కావాలి అంటే 10 రూపాయలది 40 రూపాయలు ఇస్తే ఇస్తాను, లేదు అంటే రైస్ ఇవ్వలేము అని చెప్పి యుఎస్ షిప్స్ని వెనక్కి పంపించడం అనేది జరిగింది. దీంతో ఆల్రెడీ ఇండియా మీద 52%, 56% టారిఫ్స్ వేసుకున్న యుఎస్ ఏం చేస్తుంది, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ కావాలి అంటే 10 రూపాయల వస్తువు మీద 50% అంటే 15 రూపాయలు. అదే కనుక 40 రూపాయల మీద 50% అంటే 20 రూపాయలు. ఈ సిచ్యువేషన్, ఈ వార్త విన్న తర్వాత యుఎస్లో ఉన్న పెద్ద పెద్ద స్టోర్స్ ఏవైతే రైస్ని అమ్ముతున్నాయో ఆ ర్యాక్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి. $10 ఉన్న బస్తా ఈరోజు $50 పెట్టినా సరే దొరికే పరిస్థితిలో లేదు. ఇది ఫర్దర్గా ఈ జియో పాలిటిక్స్ ఎలా టర్న్ అవుతాయని చూస్తూ ఉండండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి ఈ పర్టికులర్ కంటెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు ఒక్కసారి కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.